The centripetal force, okay, is balanced by the centrifugal force. Okay, is it clear? Centripetal force అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ని బ్యాలెన్స్ చేసింది. బ్యాలెన్స్ చేసిందంటే ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ అనేది ఆ వెహికల్ అనేది సేమ్ వేలో మూవ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఈ ప్లేన్ కి సర్టెన్ యాంగిల్, ఓకే, యాంగిల్ అనేది, ఓకే, సర్టెన్ యాంగిల్ పెట్టి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారండి రోడ్. ఓకే, సో దాన్ని మనం ఏమంటాం అంటే యాంగిల్ ఆఫ్ ఏమంటారు, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటే జనరల్, మనం జనరల్ అబ్జర్వ్ చేసేది. ఓకే, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఏ వేక్ అయినా ఖచ్చితంగా యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ లేదు అంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ లో యాక్సిడెంట్ అవుతుంది. అదే రీజన్. ఓకే, చూద్దాం మరి యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ ఏంటో చూడాలి. Okay, the angle made by elevated path with the horizontal is called as the angle of banking. ఇంతకుముందు చెప్పాను కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హారిజెంటల్, ఓకే, రోడ్ అనుకుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది రోడ్. ఓకే, సో ఇదేమో హైట్ లో ఉంటుంది. సేమ్ ఉంటుందా ఇక్కడ? సేమ్, ఓకే, సేమ్ ప్లేన్ ఉంటుందా? ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హారిజెంటల్ తోని, ఓకే, జస్ట్ హారిజెంటల్ తోని జస్ట్ ఇక్కడ 2 సెంటీమీటర్, హారిజెంటల్ తో ఎంత ఉంటుంది? 5 సెంటీమీటర్స్ ఉంటుంది. సర్టన్ హైట్ లో ఉంటుంది. ఓకే, హారిజెంటల్ తోని ఎంత యాంగిల్ ఉంటుంది? ఓకే, యాంగిల్ ఏమంటాం మనం? యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటాం. ఓకే, ద యాంగిల్ మేడ్ బై, ఓకే, ఎలివేటెడ్ పాత్. ఇదే కదా ఎలివేటెడ్ పాత్. ఎలివేటెడ్ పాత్ అంటే ఏంటి? సో దట్ మీన్స్ అవుటర్ హెడ్జ్ ని సర్టన్ హైట్ లో ఉంచడం ఇన్నర్ హెడ్జ్ కన్నా. సో ద యాంగిల్ మేడ్ బై ఎలివేటెడ్ పాత్ with the horizontal is called as the angle of banking. దాన్నే యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంట. ఓకే, సో మరి ఎలా ఉంటుంది యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అనేది, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, when a body of mass m, okay, which is moving with a velocity, okay, with a velocity v along the curved path of radius r. Okay, so for example, okay, ఈ ఆబ్జెక్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ అనేది ఇలా ఉంటుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ ద, ఇలా ఉంటుంది రోడ్ మనకి. ఓకే, కర్వ్డ్ పాత్, దీన్నే కర్వ్డ్ పాత్ అంట. ఇలా ఉంటుంది చూడండి. సో ఇది ఇన్నర్ హెడ్జ్, ఇది అవుటర్ హెడ్జ్. చూడండి ఎలా ఉంటుందండి, ఇది హారిజెంటల్. ఓకే, ఈ హారిజెంటల్ కి ఎలా ఉంటుందండి, ఇది సర్టెన్ యాంగిల్ లో ఉంటుంది. అబ్జర్వ్ చేసినట్టు ఉంటుంది, యాంగిల్ లో ఉంటుంది. అండర్స్టాండ్? ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. మూవ్తున్నట్టు చూడండి. ఓకే, ఆటోమేటిక్ గా టర్న్ అవుతున్నప్పుడు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ when a body of mass m is moving with velocity v along a curved path of radius r, it experiences the centrifugal force is acting away from the center of the curved path. Okay, so for example సెంటర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, డైరెక్ట్ గా టర్న్ అవుతున్నప్పుడు చూడండి, ఇటు టర్న్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ సైడ్ లో మూవ్ అవుతుందండి. ఓకే, మూవ్ అని ట్రై చేస్తుందండి. ఈ సైడ్ లో ముందున్నప్పుడు ఇటు ట్రై చేస్తుంది, ఇటు పోవడానికి ట్రై చేస్తుంది. ఆబ్జెక్ట్ అనేది ఇటు వెళ్తూ ఉంటుంది డ్యూ టు సెంట్రల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. Okay, so due to angle of banking, okay, the centrifugal force is balanced by the friction in between the path and wheels. Okay, wheels of the vehicles. If the friction, okay, if the friction is not sufficient, the vehicle skids away from the path. Okay, and results in wear and tear of the wheels and tires of the vehicles. అంతే కదండి. సఫిషియెంట్ లేకపోతే ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుందండి, ఓకే, ఈజ్ అవే ఫ్రమ్ ది సెంటర్. ఓకే, సెంటర్ నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. సెంటర్ నుంచి బయటికి వెళ్ళిందంటే ఆటోమేటిక్ ఏమవుతుందండి, అక్కడ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. ఓకే, అంటే కంపల్సరీ, ఓకే, ఫ్రిక్షన్ అనేది సఫిషియెంట్ గా ఉండాలి అంటే కంపల్సరీ ఏమి ఉండాలండి, ఆ పాత్ని అవుటర్ హెడ్జ్ అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలి, ఎలివేట్ చేయబడి ఉండాలి. అంటే సర్టెన్ హైట్ లో ఉండాలి. హారిజెంటల్ కి ఎంత ఉండాలి,
యాంగిల్లో ఉండాలి. ఈ యాంగిల్ మనం ఏమంటాం? యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటాం. ఓకే రైట్. సో చూడండి నెక్స్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ to avoid this, the level of the curved path of outer edge must be elevated relative to the inner edge. అంతే కదా, ఆ రిలేటివ్ ఇన్నర్ హెడ్జ్ ని బేస్ చేసుకుని అవుటర్ హెడ్జ్ ని మనం ఎలివేట్ చేసినట్టయితే ఓకే మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే దిస్ టైప్ ఆఫ్ లేయింగ్ పాత్ ఈస్ కాల్డ్ బ్యాంకింగ్ ఆఫ్ పాత్. ఓకే ద యాంగిల్ మేడ్ బై ఎలివేటెడ్ పాత్ విత్ ద హారిజాంటల్ ఈస్ కాల్డ్ లైక్ ది యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్. దాన్నే మనం ఏమంటాం, ఓకే ఇది క్రాసింగ్ వద్ద ఉండేదాన్ని ఏమంటాం అంటే ఎలివేటెడ్ పాత్ అంటాం దాన్ని. ఓకే అక్కడ ఉండే యాంగిల్ ఏమంటాం, హారిజాంటల్ టు ఎలివేటెడ్ పాత్ కి హారిజాంటల్ గా ఉండేదాన్ని ఏమంటాం, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అండి. ఓకే యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ అండి, థీటా ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఓకే v స్క్వేర్ బై rg. వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ స్టెప్స్ రాయాల్సిందే. v ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ theta ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ of v square by rg. Here okay theta, what is the theta? Angle of banking. What is the v? Velocity of the body. Okay and rb the radius, g is the acceleration due to gravity. Okay so what is the expression for angle of banking? Theta is equals to tan inverse of okay use v square by rg. Very వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఆఫ్ బ్యాంక్ ఇవన్నీ మనం జనరల్ గా అబ్జర్వ్ చేసేటే. మీరు ఎప్పుడైనా చూడండి ఏదన్నా ఓకే రోడ్ పైన వెళ్తున్నప్పుడు అవుటర్ హెడ్జ్ అనేది సర్టెన్ హైట్ లో ఉంటుంది, ఇన్నర్ హెడ్జ్ అనేది కొద్దిగా లో హైట్ లో ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం, ఎలివేటెడ్ పాత్ అంటాం. అక్కడ ఉండే యాంగిల్ ఏమంటాం మనం, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటాం. ఓకే క్లియర్ క్లియర్ all of you? Yes sir. Yes sir. Clear. రైట్. ఓకే సో దీంతో మనకి థియరీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే రైట్. సో ఇవాళ మీరు ఏం చేయండి అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రాయండి. ఓకే అసైన్మెంట్స్ లో రాయండి, ప్రాక్టీస్ చేయండి. సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ డెఫినేషన్, ఎక్స్ప్రెషన్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డెఫినేషన్, ఎక్స్ప్రెషన్. ఓకే ఎక్స్ప్రెషన్ మాత్రం సేమ్ బట్ డెఫినేషన్ మాత్రం జస్ట్ అవే ఫ్రమ్ ది సెంటర్ టువర్డ్స్ టు ది సెంటర్. Just see 2 words. Okay, just 2 words. Definition. 2 words. Sir with expression. Sir expression కూడా వన్ లైన్ ఉంటుంది సార్, ఒకటే ఎక్స్ప్రెషన్ రాస్తాం సార్. సేమ్ ఎక్స్ప్రెషన్. ఓకే సో మీరు రాయాల్సిన ఏంటి, డెఫినేషన్ ప్రాక్టీస్ చేయండి, ఎక్స్ప్రెషన్. ఓకే సెంట్రిపిటల్ ఫోర్స్, వాట్ ఈస్ ద సెంట్రల్ ఫోర్సెస్ అంటే 2 రాయాలి. వాట్ ఈస్ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అన్నా కూడా ఏం చేయాలి, ఖచ్చితంగా డెఫినేషన్ రాయాలి, ఎక్స్ప్రెషన్ రాయాలి. ఓకే రైట్. ఎనీ మోర్ డౌట్స్? నో డౌట్స్. ఓకే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో ఆ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం. 1 క్లాస్ లో ప్రాబ్లం కంప్లీట్ అయితే దీంతో 3rd యూనిట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే Okay, sir. రైట్. ఓకే సార్ రైట్ బాయ్. ఓకే రైట్.